వారు పెద్దవారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకొని ఉందురా. మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరి కత్తులై ఉందురా. నా కుమార్తెలారా, అది కూడదు. యెహోవా నాకు విరోధి అయిన అది మిమ్మల్ని నొప్పించినంతట కంటే నన్ను మరీ ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పాను. మనం ముందు వచనాల్లో చూసుకున్నాం, ముందు రీల్స్లో కూడా చూసుకున్నాం. నయోమి అన్ని రకాలుగా ట్రై చేస్తుంది వాళ్ళని పంపించడానికి. అయితే ఇప్పుడు ఇంక ఇది లాస్ట్. ఏం చెప్తుందో మనం చూద్దాం. ముందు వచనానికి కంటిన్యూగా, ఒకవేళ నేను ఇప్పుడు పురుషునితో నుండి కుమారులను కన్యను వారు పెద్దవాళ్ళు అయ్యే వరకు మీరు వెయిట్ చేస్తారా? అప్పుడు వరకు విధవరాలుగా ఉంటారా? అది అవ్వదు. నా మాట వినండి. దేవుడు నాకు విరోధి ఆయన, నన్ను విడిచి వెళ్ళండి, పెళ్లి చేసుకోండి, హ్యాపీగా ఉండండి అని వాళ్ళతో చెప్తాను. అయితే మనం ఇక్కడ ఏం ఆలోచించాలంటే, రూత్ ఇంకా ఓర్ఫాకు వచ్చిన టెంప్టేషన్స్ నార్మల్వి కాదు. వాళ్ళ లైఫ్లోనే ఇవి బిగ్గెస్ట్ టెంప్టేషన్స్. కానీ ఇప్పుడు వరకు వాళ్ళు టెంప్ట్ కాకుండా ఉన్నారు. ఆలోచిద్దాం. ఒక యవన విధవరాలని మీ తల్లి ఇంటికి వెళ్ళంటే తను వెళ్ళకుండా ఉంటుందా చెప్పండి? వెళ్ళిపోతుంది కదా. ఒక యవ్వన విధవరాలని నువ్వు పెళ్లి చేసుకోమని అంటే పెళ్లి చేసుకోకుండా ఉంటుందా చెప్పండి? చేసుకుంటుంది కదా. ఇక్కడ మనము నయోమి యొక్క ప్రేమ ఇంకా బాధ్యత చూస్తున్నాం. అదేవిధంగా రూత్ ఇంకా ఓర్ఫా ఇంత పెద్ద టెంప్టేషన్స్ వచ్చినా వాళ్ళు నయోమిని వదలడానికి సిద్ధంగా లేరు.